Hi viewers. Hi viewers, welcome to Markets at 11 AM and 12 noon. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ లో గనుక వెళ్ళినట్టయితే మార్కెట్ స్టిల్ ఇంకా కరెక్షన్ ట్రెండ్ లో వీక్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ అరౌండ్ 93 పాయింట్స్ నెగటివ్ గా 10652 ఆ రేంజ్ లో మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 265 పాయింట్స్ నెగటివ్ గా 35610 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 251 పాయింట్స్ నెగటివ్ గా 26719 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ లూజర్స్ లో గనుక చూసుకుంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.5%, NTPC 3.35%, BPCL 3%, ONGC 3.10%, భారతీయ ఇన్ఫ్రాటెల్ 3%. ఓవరాల్ గా నిఫ్టీ టాప్ గెయిన్స్ లో చూసుకున్నట్టయితే అన్ని ఒక 3 to 3.5% మధ్య అప్ ట్రెండ్ లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 7.5%, సన్ ఫార్మా 4.5%, GSW స్టీల్ 5%, టాటా మోటార్స్ 3.63% అండ్ హిందాల్కో 3.26% వరకు నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే పేజ్ ఇండస్ట్రీస్ 7.5%, గ్లెన్మార్క్ 7% అండ్ దివీస్ ల్యాబ్స్ 5% అండ్ యునైటెడ్ బ్రీవరీస్ అరౌండ్ 4.5% అండ్ సన్ టీవీ నెట్వర్క్స్ ఒక 4.5% వరకు వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ BSE స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే MBL ఇన్ఫ్రా 8% అండ్ IG పెట్రో 7.5%, క్యాన్ఫిన్ హోమ్ 6.5%, అరవింద్ 4.37% అండ్ సోమ్ డిస్టిలరీస్ ఒక 4% వరకు వీక్గా డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బెస్ట్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్టిల్ అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 514 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1129 ఆ రేంజ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఇలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఫ్లాట్ ట్రెండ్లో ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ కరెక్షన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి ఒక డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మరింత డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఈరోజు కంప్లీట్గా మార్కెట్స్లో చూసుకున్నట్టయితే ఒక సైడ్ వేస్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. టోటలీ సెక్టర్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ అనేది ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నాము. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనకి మార్కెట్స్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. స్పెసిఫైడ్ స్టాక్స్లో లైక్ కనుక చూసుకున్నట్టయితే పవర్ గ్రిడ్, NTPC అలాంటి ONGC, BPC అలాంటి స్టాక్స్ కొంత పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు ఎక్కువగా కరెక్షన్లోనే సెల్లింగ్ మోడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాను మనం గమనిస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు మార్కెట్స్లో ఓవరాల్గా ఎలాంటి ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఈరోజు మార్కెట్స్ మనకి చూస్తే ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యిందండి. అక్కడి నుంచి కూడా మార్కెట్స్ రికవరీ అనేది లేకుండా పడుతూ రావడం చూస్తున్నాము. ఏమాత్రం కూడా మార్కెట్స్లో రికవరీ లేకుండా డేస్ లోస్ దగ్గర ప్రస్తుతము నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. అయితే గ్లోబల్గా మనకి అంత పెద్ద నెగిటివ్స్గా లేవు. అటు US మార్కెట్స్ కూడా ఫ్లాట్గా మనకి ముగిసింది. తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా బై అండ్ లార్జ్ ఫ్లాట్గా ఉన్నాయి. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా మన ఇండియన్ మార్కెట్లో వస్తున్న సెల్లింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇన్ని రోజులు మనం చూసాము ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ అనేది చూసాము. బట్ ఇప్పుడు ఇండెక్స్లో మనకి ఈ సెల్లింగ్ అనేది లాస్ట్ ఒక 4th or 5th ట్రేడింగ్ సెషన్ అనుకుంటాను బడ్జెట్ తర్వాత పెరిగింది. ఆ తర్వాత పక్క రోజు నుంచి కూడా మార్కెట్స్ కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఈరోజు మార్కెట్కి సపోర్ట్ చేసిన స్టాక్స్ లిస్ట్లో కానీ చూసుకుంటే ఇన్ఫ్రాటెల్, పవర్ గ్రిడ్ ఒకటి ఉన్నాయి. పెద్దగా ఫెమిలియర్ అంటే ట్రేడింగ్ పరంగా కానివ్వండి, ఇన్వెస్టర్స్ పరంగా కానివ్వండి, ఇన్వెస్ట్ చేసే స్టాక్స్లో పెద్దగా బయింగ్ అనేది కనపడలేదు. లైక్ NTPC లాంటి స్టాక్స్ ఈరోజు గెయిన్స్లో ఉన్నాయి. ఆ తర్వాత లూజర్స్ కానీ చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్ అండి ఈరోజు బాగా చాలా ఎత్తున భారీగా పడింది. అయితే లో నుంచి కూడా మంచి రికవరీ అనేది 1872 లో అనమాట. ఈరోజు అక్కడి నుంచి మంచి రికవరీ వచ్చింది. ఒక దశలో ఈ స్టాక్ క్రాష్ అయిపోయింది. ఇప్పుడు కూడా 7% మనకి పడ్డం చూస్తున్నాము. మరి ముఖ్యంగా జెఫ్రీస్ ఒక అబ్జర్వేషన్స్ 11 అబ్జర్వేషన్స్ ఉన్న కారణంగా రిపీట్ అబ్జర్వేషన్ అనమాట. ఇది కారణంగా ఈ స్టాక్లో ఈ విధమైన సెల్లింగ్ అనేది చూసాము. ఇక అది పక్కన పెడితే సన్ ఫార్మా ఒక 4% కరెక్ట్ అయింది. సెక్టార్ పరంగా చూసుకుంటే
ఈ రెండు సన్ ఫార్మా, రెడ్డిస్ ఈ రెండు కూడా అటు ఫార్మా ఇండెక్స్ని మన కిందకి తీసుకొస్తున్నాయి. దీనికి తోడు ఇంకొక సెక్టార్ ఒకటి చూసుకుంటే మెటల్స్ అండి. నేను లాస్ట్ ఒక 6 నెలలుగా గమనిస్తే నేను పదే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, అటు మెటల్స్కి దూరంగా ఉండండి, అవకాశం వస్తే సెల్ చేయండి అని చెప్తున్నాను. ఈరోజు మెటల్స్ కానీ చూసుకుంటే హిండాల్కో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 210 ఉండేది, ఈరోజు 185 రూపీస్కి వచ్చేసింది. వేదాంత 147, టాటా స్టీల్ 460 లెవెల్స్కి వచ్చేసింది. సో ఈ విధంగా చూసుకుంటే మెటల్స్ అన్నీ కూడా బాగా వీక్ అయినాయి ఈరోజు సెక్టర్ పరంగా మెటల్స్ అని చెప్పొచ్చు. ఇంకా మార్కెట్ బ్రెత్ అయితే చాలా నెగిటివ్ ఉంది. దాదాపు 1028 స్టాక్స్ నెగిటివ్గా ఉంటే ఓన్లీ 429 స్టాక్స్ ప్రస్తుతానికి పాజిటివ్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా వీక్గానే ఉంది. పెద్దగా ఈరోజు చెప్పుకోదగ్గ మూవ్స్ అనేది మనకి పాజిటివ్ సైడ్ లేవండి. అన్నీ కూడా నెగిటివ్ సైడ్ మూవ్స్ చూస్తున్నాము. బ్యాంక్స్ విషయానికి వస్తే బ్యాంక్స్లో కూడా ఒక దశలో ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ యాక్సిస్ బ్యాంకు తర్వాత కొన్ని బ్యాంక్స్ వీక్ చేయడం కారణంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 300 పాయింట్స్ దాకా పడ్డం చూస్తున్నాము. ఇప్పుడు డే లోస్ దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఓవరాల్గా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా నేను చెప్పడం జరిగింది 10,600 లెవెల్స్ అని మనకి ఫ్యూ డేస్లో రావచ్చు అనుకున్నాము. అంటే అనుకున్నాం కానీ ఇంత తొందరగా వస్తుంది అది అనుకోలేదు. ఈరోజు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈరోజు ఈ విధంగా మార్కెట్ పడుతుందని. బట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మనకి షాక్స్ అనేది ఇస్తుంటుంది. షాక్ మార్కెట్ అని కూడా అనుకోవచ్చు. కాబట్టి అది ఈరోజు మన మార్కెట్లో కనపడుతుందండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప చెప్పండి. హలో ఒకటి కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా శేషు గారు ఇందాక మీరు అన్నట్టుగా డాక్టర్ రెడ్డీస్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఫార్మా పాక్ అంతా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఫార్మా పాక్ అంతా కూడా కొంత భారీగా కరెక్ట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 to 3 డేస్గా కొంత కరెక్షన్ అనేది చూస్తున్నప్పటికీ ఐ థింక్ నిన్న అనుకుంటా కొంత రికవరీ అనేది కూడా రావడం మనం చూసాం. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఈ స్టాక్ బాగా కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 6% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లోకి రావడం మనం చూస్తున్నాము. కంప్లీట్గా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే బాగా కరెక్షన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా ఈ డాక్టర్ రెడ్డీస్ ఈ డౌన్ ట్రెండ్లోకి రావడానికి కారణం ఏంటంటారు? అండ్ ఈ లెవెల్ నుంచి మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కొంత ఈ టైంలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఫార్మాలో ఇస్ ఇట్ రైట్ టైమ్ ఆర్ నాట్? ఒకటి అంటే యాక్చువల్గా బాచుపల్లి దాని గురించి ప్లాంట్ అనమాట. ఇది మెయిన్ ఈ మన రెడ్డి ల్యాబ్స్ పడ్డానికి అండి. జెఫ్రీస్ రీసెర్చ్ రిపోర్ట్లో దగ్గరగా మనకి 11 అబ్జర్వేషన్స్ అనమాట రావడం చూసాము. అది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కూడా ఇదే విధంగా అయింది. అయితే మళ్ళీ సేమ్ రిపీట్ అనమాట. రిపీట్ అబ్జర్వేషన్స్ అంటారు. అంటే మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయడం. సో కాబట్టి దీనివల్ల ఏంటంటే ఈ స్టాక్లో ఒక్కసారి పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది చూస్తున్నాము. అయితే అట్ ద సేమ్ టైం మనకి గమనించాల్సింది ఏంటంటే బాగా లో నుంచి రికవర్ అయింది. అదొకటి పాజిటివ్ అంశము. బట్ ఏదేమైనప్పుడు కూడా మెయిన్ కంపెనీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి, స్టెప్స్ తీసుకోవాలి. ఇటువంటి అబ్జర్వేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా వీళ్ళు కంపెనీ మేనేజ్మెంట్ పరంగా మనకి స్టెప్స్ తీసుకుంటే రానున్న రోజుల్లో నాట్ ఓన్లీ డాక్టర్ రెడ్డీస్ అండి. ఎందుకంటే మరి ముఖ్యంగా అక్కడ యుఎస్ స్టాండర్డ్స్కి, యుఎస్ ఎఫ్డిఏ అక్కడ స్టాండర్డ్స్కి మన ఇండియన్ స్టాండర్డ్స్కి చాలా తేడా ఉంటుందండి. కాబట్టి అక్కడ చిన్న మిస్టేక్ని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున పరిగణిస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి అటు రెడ్డీస్ అని పక్కన పెడితే ఏదైతే ఫార్మా కంపెనీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో యుఎస్కి వాటిలో 1-2 సార్లు రిపీటెడ్గా జరిగిందంటే ఈవెన్ ఓవరాల్గా ఆ కంపెనీకి చెందిన మెజారిటీ డ్రగ్స్ని బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవచ్చు. అంటే ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్కి అటువంటిది ఏం లేదు, మామూలుగా జనరల్గా జరిగేదండి అక్కడ పరిస్థితులు. కాబట్టి ఈ ఫార్మా కంపెనీస్ మరి ముఖ్యంగా క్వాలిటీ స్టాండర్డ్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లేని పరిస్థితుల్లో ఇటువంటి సెట్ బ్యాక్స్, ఇటువంటి మనకి సెల్ ఆఫ్స్ స్టాక్స్లో కనపడవచ్చు అండి. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. ఖమ్మం నుండి రవి. హలో చెప్పండి రవి. వాయిస్ బ్రేక్ అవుతుంది రవి, స్టాక్ మళ్ళీ చెప్పండి. ఏ ప్రైస్లో తీసుకున్నారు?
165 ఉన్నాయి. ఓకే బన్సాల్ ఇంజనీరింగ్ 92 ఉన్నాయి. సో మనం యాడ్ చేసుకోవచ్చా ఈ టైంలో? ఓకే లాంగ్ టర్మ్ విత్ తీసుకోవాలనుకుంటున్నారా షార్ట్ టర్మ్ కా? 6 months. 6 months ఓకే. ఇప్పుడు రెయిన్ ఇండస్ట్రీస్ ఇప్పుడు 6 months మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఈవెన్ 110 ఆ టైంలో కూడా నేను అన్నాను ఇది 100 బిలో వచ్చి ఈవెన్ 80 రూపీస్ కూడా రావచ్చు అనుకున్నామంటే అది విత్ ఇన్ డేస్లో ఇది 90 లెవెల్స్కి వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి 90 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదండి. మీరు ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడున్న మార్కెట్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యావరేజ్ మార్కెట్ కాదండి. ఎందుకంటే ప్రైస్ కరెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. లాస్ట్ 3 నెలలుగా చెప్తూనే ఉన్నాను నేను, ఎవరు కూడా తొందరపడి కొనొద్దని. ఈవెన్ బన్సాల్ ఇంజనీరింగ్ కూడా ఫండమెంటల్ పరంగా ఓకేనండి. ఇది కూడా బాగా వీక్ అయిపోయింది, 200 నుంచి కరెక్ట్ అవుతుంది. దీన్ని కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. నేను అనుకోవడం ఇది 52 ఆ లెవెల్ ఒకసారి టెస్ట్ చేయొచ్చు. అక్కడ మీరు బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 యా చెప్పండి శిల్ప. ఎన్టీపీసీ ఫిబ్రవరి ఫ్యూచర్స్లో 135.60 సెల్ చేసామండి. ఓకే అలానే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నేను ఎన్టీపీసీ ఎంతలో సెల్ చేశారు? 35 135.60 అండి. అంటే పెరిగిందని సెల్ చేసి ఉంటారు మీరు, అంతే కదా? ఎస్ బ్యాంక్ ఎంతలో చేశారండి? ఐసిఐసిఐ బ్యాంక్ బై చేశానండి. Sorry. 346 346లో బయింగ్లో ఉన్నారు ఐసిఐసిఐ. ఫీచర్స్లోనా? నార్మల్గా అండి ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే అండి, మీరు నార్మల్ బయింగ్ ఉంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మీరు ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీ రేట్ వస్తే మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి. స్టాక్ పరంగా వీకే ఉందండి. 352లో కూడా మనం 342కి రావచ్చని ఎక్స్పెక్ట్ చేసాము. 342కి స్టాక్ వచ్చింది. నేను కూడా నెక్స్ట్ టార్గెట్ 328 నుంచి 326 లెవెల్స్ ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఆ తర్వాత ఎన్టీపీసీ వస్తే మీరు ఎన్టీపీసీ ఇంతకుముందు నేను ఇనిషియల్ కూడా చెప్పానండి ప్రోగ్రామ్కి స్టార్టింగ్లో. ఎన్టీపీసీ అనేది అది ట్రెండ్ ఎటుపోతుందో ఎవరికి తెలియదండి. ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఈ స్టాక్లో ఉంటుంది. మీరు 135.60లో సెల్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం 135.90 ఉంది. మీరు ఇంట్రాడే కోసం చెప్పినట్టున్నారు. ఏమాత్రం రూపాయి ఏమైనా కిందకు వస్తే తీసేసేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకో 100 పాయింట్లు పడినా ఇది పడుతుందని గ్యారంటీ లేదండి. మార్కెట్తో పోయే స్టాక్ కాదు ఇది. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ట్రేడింగ్ చేయకూడదండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రాజు. హలో యా గుడ్ ఆఫ్టర్నూన్ రాజు, అడగండి. దివీస్ అండ్ సెకండ్ స్టాక్ ఏంటన్నారండి? రిలయన్స్. ఓకే షార్ట్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్? ఓకే రెండు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజు చెప్తూనే ఉన్నామండి మనం. ఇప్పుడే వద్దు, కొంచెం ఆగండి అని చెప్తున్నాం. ఓవరాల్గా రెండు కూడా కొనుక్కోండి, బట్ ఇప్పుడే కాదండి, కొంచెం ఆగండి. ఈవెన్ దివి ల్యాబ్స్ కూడా మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది నేను కూడా 1400 కూడా లెవెల్స్ కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే మీరు రెండు స్టాక్స్ని కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో యా చెప్పండి ప్రసాద్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి ప్రసాద్. స్టాక్ ఏంటన్నారు ప్రసాద్? ఉజాస్ ఎనర్జీ. ఓకే ఓకే షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? ఎంతలో కొన్నారట ఉజాస్ ఎనర్జీ? ఎగ్జాక్ట్ ఏ ప్రైస్లో తీసుకున్నారు ప్రసాద్ ఉజాస్ని? ఓకే ఫస్ట్ థింగ్ మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీరు అంత స్టాక్ పడుతూ ఉంటే మీరు యావరేజ్ చేయడం అనేది, మంచి స్టాక్లో మీరు యావరేజ్ చేస్తే ఎప్పుడు కూడా మీకు మంచి రేపు మార్కెట్స్ రికవరీ ఉంటే ఆ స్టాక్స్లో రికవరీ వస్తుంది. అదేవిధంగా ఫండమెంటల్గా అసలు బాగలేని స్టాక్లో మీరు ఎంత యావరేజ్ చేసినా కూడా మరింత కిందకి వెళ్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు కొన్న ఇది మన ఉజాస్ ఎనర్జీ అండి, ఉజాస్ ఎనర్జీ. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు ఇది స్టాక్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవండి. ఇంకా చేయాల్సింది ఏం లేదు.
ఇంకా ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో చేయకుండా ఉండడం, దీనికి దూరంగా ఉండడం అనేది కరెక్ట్. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, హోప్తో ఉండండి. ఏమాత్రం అదృష్టం బాగుండి మీ రేట్ వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని ఒక 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, మనం చెప్పలేం. ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బెంగళూరు నుండి వెంకటేష్ కాలర్ ఉన్నారు. హలో, హలో చెప్పండి వెంకటేష్. లాంగ్ టర్మ్ కి కొనంటారు మేడం. స్టాక్ ఏంటన్నారు? సువేన్ బ్రేక్ లైన్. సుందరం బ్రేక్ లైన్స్. ఓకే అండి. సుందరం బ్రేక్ లైన్స్ మీరు ఇది పెద్దగా యాక్టివిటీ అయితే వాల్యూమ్స్ పరంగా ఎక్కువ ఉండదు. షార్ట్ టర్మ్ అయితే వీక్గానే ఉందండి. ఇది ఆల్రెడీ 600+ నుంచి కరెక్ట్ అవుతూ 300 బిలో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నేను కూడా ఇది ఫండమెంటల్స్ పరంగా ప్రస్తుతం అయితే ఆటో యాన్సిలరీ స్టాక్స్ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ కాకపోవచ్చు. ఓకే అండి. మార్జిన్స్ వీళ్ళకి పెద్దగా ప్రాఫిట్స్ పెద్దగా లేవు. నా ఉద్దేశం ప్రకారం టాప్ లైన్ పరంగా ఓకే, కానీ ప్రాఫిట్స్ పెద్దగా లేవండి. అవాయిడ్ చేయమని చెప్తాను. అటు ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయండి. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, హలో. డిఎల్ఎఫ్ 150 పుట్ ఆప్షన్ మేడం, ఎక్సైడ్ ఇండస్ట్రీ 200 పుట్. ఓకే, ప్రాఫిట్ లోనే ఉన్నాయి. అది ఉంచమంటారా తీసుకోమంటారా? ఓకే రవి. అంటే ప్రస్తుతానికి డిఎల్ఎఫ్ అండ్ ఎక్సైడ్ రెండు కూడా మీరు హోల్డ్ చేయండి. ఇట్లా పడుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది పుట్ ఆప్షన్స్ తీసుకున్నారు కాబట్టి కరెక్ట్ అవుతుంది, అంటే కరెక్ట్ డెసిషన్ అవుతుంది అనమాట. ప్లస్ నిఫ్టీ లాస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్లోనే మనకి 11,000 నుంచి 10,600కి వచ్చిందండి. అంటే మనకి దగ్గరగా 400 పాయింట్స్ పైన, 450 పాయింట్స్ పైన కరెక్ట్ అయింది. బాగా అంటే ఇమీడియట్ ట్రెండ్ ఓవర్సోడ్లో ఉంది, బాగా ఓవర్సోడ్లో ఉంది. కాబట్టి ఒక బౌన్సెస్ అనేవి రావచ్చు మార్కెట్లో. ఈరోజు కాదు, నెక్స్ట్ వీక్ అట్లా రావచ్చు. అప్పుడు మళ్ళీ ఫర్దర్గా కావాలంటే మళ్ళీ మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. పడుతున్నప్పుడే మీరు క్లోజ్ చేసుకోవడం బెటర్. బట్ రెండు కూడా వీక్గానే ఉన్నాయి. హైదరాబాద్ నుండి కిరణ్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. డాక్టర్ రెడ్డిస్ వచ్చేసి 2450 కాల్ తీసుకున్నాను మేడం. 141 2 lakhs. ఓకే, అది పొజిషన్ 2 days వెయిట్ చేస్తే దానికి ఎగ్జిట్ అవ్వాలి సార్. 2450 కాల్ ఆప్షన్ 140 రూపీస్ మేడం. ఓకే. చూడండి, యాక్చువల్గా 141 ప్రస్తుతం 120 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కష్టం అండి. దీని ఎగ్జాక్ట్గా ట్రెండ్ చెప్పడం అనేది కష్టము. బట్ న్యూస్ బేస్డ్ స్టాక్ పడింది కాబట్టి లో నుంచి అయితే రికవర్ అయింది ప్రస్తుతానికి స్టాక్ అయితే. హోల్డ్ చేయండి. బట్ యాక్చువల్ చెప్పాలంటే స్టాక్ అయితే వీక్ అయిపోయిందండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ స్టాకు బులిష్ ట్రెండ్ కాస్త బేరిష్ ట్రెండ్లోకి వచ్చింది. 2664. ఓకే, ఏమాత్రం కొంచెం పెరిగితే మీ రేట్ వస్తే మీరు తీసేసేయడం బెటర్ అండి. నేనైతే హోల్డ్ చేయమని అయితే సజెస్ట్ చేయను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రామారావు. హలో, హలో మేడం. చెప్పండి రామారావు గారు. రెడ్డి రేపు 35 రూపాయల్లో 1400 చేసుకున్నానండి. అది కిందకు వచ్చేసింది, ఏం చేయమంటారు? ఎంతలో కొన్నారు? 2835 రూపాయలు. హోల్డ్ చేయండి అండి. బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. ప్రస్తుతానికి లో నుంచి కొంత రికవర్ అయింది. బట్ లాంగ్ టర్మ్కి మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావచ్చు, మీ రేట్ రావచ్చు. హోల్డ్ చేయండి. మెయిల్స్ చూద్దాము. ఆల్టర్నేటివ్లీ ప్రవీణ్ కుమార్ మెయిల్ చేశారు. ఐఎఫ్బి అగ్రో, జెమ్నో ఆటో అండ్ కోటక్ బ్యాంక్ ఈ ప్రైస్లో 3 to 5 years ఫీతో తీసుకోవచ్చుంటారా? జిఎఫ్బి ఈ రోజుకి ఈరోజు ఈ ప్రైస్ ఈ రోజుకి ఈరోజు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నీ కూడా మీరు కొనుక్కోండి, మంచి స్టాక్సే. బట్ ఇవన్నీ కూడా పెరగాలంటే మార్కెట్స్ పడ్డమాగాలి, బుల్ మార్కెట్ రావాలండి. బెంగళూరు నుండి హరీష్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి హరీష్. ఓకే మనకి అది 25 నుంచి నెక్స్ట్
యా లెవెల్లో వచ్చేసారు మనం సువెన్ 237లో తీసుకున్నారు. విలువ ఇచ్చి తీసుకునేది. ఓకే, ఏంటండి సువెన్ లైఫ్ సైన్సెస్ 237లో తీసుకున్నారు. సువేను 237లో తీసుకున్నారు డెలివరీ బేసిస్. ఓకే అండి, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి అండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో ఇది మనకి 180 లెవెల్స్ నుంచి కూడా మళ్ళీ స్టాక్ పెరిగింది. పెరిగి ప్రస్తుతానికి ఇది 220 దాకా ఉంది. ఈ మధ్య జస్ట్ ఒక 240 క్లోజర్గా అక్కడికి వెళ్ళి రివర్స్ అయింది. షార్ట్ టర్మ్ అయితే కొంచెం వీక్గానే ఉండొచ్చు, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వెంకట మెయిల్ చేశారు. నిఫ్టీ ఫెబ్ ఫ్యూచర్స్ కరెంట్ లెవెల్లో 1 వీక్కి తీసుకొచ్చానని అడుగుతున్నారు. ఎంట్రీ లెవెల్స్ అడుగు వద్దండి, మీరు ప్రస్తుతానికి ఆగండి. ప్రస్తుతానికి మీరు తొందరపడి హడావుడి పడి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుందో చెప్పలేమండి, ఏ లెవెల్లో వస్తుందో చెప్పలేము. ఎక్కడ కూడా నిఫ్టీ ఆగటం లేదండి, కాబట్టి ఇప్పుడే అవసరం లేదనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. హను మెయిల్ చేశారు. ఓఎన్జీసీ 145లో 1000 షేర్స్ తీసుకున్నాను. ప్రజెంట్ 135లో ట్రేడ్ అవుతోంది. ఈ ప్రైస్లో మళ్ళీ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? వద్దండి, అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. 122, 124 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్ షార్ట్ టర్మ్ అయితే. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, చెప్పండి. ఎన్బిసిసి 74లో తీసుకున్నారంటే యావరేజ్ చేయొచ్చా? ఎన్బిసిసి ఓకే, వద్దండి. బట్ షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కూడా మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు డెఫినెట్గా దీన్ని కొనుక్కోండి, ఫర్దర్గా కూడా కొనుక్కోండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడే కాదండి, ఇంకొంచెం కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. బిలో నేను కూడా 40, 42 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. మీరు ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రవికాంత్ మెయిల్ చేశారు. తిరుమలై కెమికల్స్, నవీన్ ఫ్లోరిన్, రెయిన్ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి ఈ స్టాక్స్లో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వెళ్ళొచ్చు అంటారా ఈ స్టాక్స్ ఫర్ 4 months? మనం రిపీట్గా చెప్తూనే ఉన్నామండి, 4 months 5 monthsకి ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ కాదండి. 4 months తర్వాత ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడు కాదు. 3 months తర్వాత మీరు చెప్పిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. రాధాకృష్ణ మెయిల్ చేశారు. రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. ఓకే అండి, ప్రస్తుతము మీరు వెళ్ళవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్ఐపి కింద స్మాల్ క్యాప్, ఎందుకంటే అన్నీ కూడా బాగా పడి ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి కింద స్టార్ట్ చేయొచ్చు. శేషు గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ మరింత వీక్ అవ్వడం చూస్తున్నాము. 10,650 నిఫ్టీ బ్రేక్ చేసి దాని బిలోకి రావడం చూస్తున్నాము. బ్యాంక్స్ కూడా చూసుకున్నట్టయితే బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. పిఎస్యూ బ్యాంక్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో ఇక్కడ నుండి మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? ఈ లెవెల్ నుంచి మరింత వీక్ అవ్వచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఈ రోజుకి పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది అండి. ఈరోజు ఆల్రెడీ ఒకసారి 100 పాయింట్స్ కరెక్ట్ అయితే రికవరీ అనేది పెద్దగా ఉండదు. బట్ మధ్యలో రికవరీ ఉంటుంది, షార్ప్ బౌన్సెస్ ఉంటాయి. అయితే స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, అన్ని స్టాక్స్ ఏం పెద్ద పెరగవు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే రెగ్యులర్ చెప్పుకునేది అండి, బాగా వీక్గానే ఉన్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 101 పాయింట్స్ నెగిటివ్గా 10,644 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 301 పాయింట్స్ నెగిటివ్గా 35,574 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 291 పాయింట్స్ నెగిటివ్గా 26,679 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వారికి మార్కెట్ సెట్.